హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని లైక్ చేస్తారు అండ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది నేను ఏ వీడియో గురించి చెప్పాలనుకుంటున్నానంటే. యాక్చువల్గా నేను ఏం వీడియో చెప్పాలనుకుంటున్నానంటే హౌ ఐఎమ్ మేనేజింగ్ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. అంటే నేను జస్ట్ నా ఒపీనియన్ షేర్ చేసుకోవాలి అండ్ నేను ఎలా మేనేజ్ చేస్తున్నానో నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. అంటే షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను నేను ఎట్లా మేనేజ్ చేస్తున్నా అనేది. యాక్చువల్గా సమ్ టైమ్స్ అనిపిస్తుంది ఇట్స్ ఇంపాసిబుల్ టు మేనేజ్ బోత్ ద థింగ్స్ అని, మళ్ళీ సమ్ టైమ్స్ అనిపిస్తుంది ఇట్ కెన్ పాసిబుల్ అని. ఎట్లా అంటే నేను ముందు రోజే అన్నీ డిసైడ్ అయిపోతా అనమాట. రేపు కుకింగ్ ఇది ప్లాన్ చేసుకోవాలి, రేపు బేబీకి ఇట్లా చేయాలి అండ్ మా హస్బెండ్కి ఇది కుకింగ్ చేయాలి, నా కోసం ఇది పెట్టుకోవాలి. అంటే కుకింగ్ది ఏమనుకుంటా అంటే మనము ఆన్ ద స్పాట్ అని అనుకోలేము. అంటే నేను టైం షెడ్యూల్ చేసుకున్నాను అనమాట. నాది వచ్చేసి జనరల్ షిఫ్ట్ ఉంటుంది అనమాట. జనరల్ షిఫ్ట్ అంటే అరౌండ్ మీ అందరికి తెలిసిందే జనరల్ షిఫ్ట్స్ అంటే ఎట్లా ఉంటాయో. దాన్ని బట్టి నేను మార్నింగ్ వేకప్ అనమాట, లేస్తాను. లేచిన తర్వాత ఇక మీకు తెలిసిందే కదా, మదర్ లేవగానే బేబీ లేస్తుంది అనమాట. సమ్టైమ్స్ కాదు, డైలీ అలానే అయిపోతుంది. ఎప్పుడో ఒకసారి తను లేవకుండా ఉంటుంది. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అమ్మా ఇప్పుడు నేను ఎర్లీగా లేచాను, ఆయన కూడా బేబీ లేచింది, ఇప్పుడు ఎట్లా మేనేజ్ చేయాలి? ఒక దిక్కు జాబ్కి వెళ్ళాలా, ఒక దిక్కు కుకింగ్ చేయాలా, ఒక దిక్కు బేబీని చూసుకోవాలా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అమ్మా ఏంటి ఇది అని అనిపిస్తుంది. మీరు అనుకోవచ్చు నువ్వు కుకింగ్ చేసేటప్పుడు మీ హస్బెండ్ ఉంటాడు కదా హెల్ప్ చేయడానికి అని. మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళనంటుంది. అప్పుడు ఏం చేస్తా అంటే నా దగ్గరనే ఉంటా ఉంటుంది. మా హస్బెండ్ దగ్గరికి అస్సలు వెళ్ళను అంటుంది. అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాదనమాట. అప్పుడు ఇక ఏం ఆప్షన్ లేక ఇక నేనే చూసుకుంటానమాట. నాకు ఇక అప్పుడు అనిపిస్తుంది ఇంకా కొంచెం ఎర్లీగా లేవాల్సింది అని. ఇంకా చిన్న బేబీస్ ఉంటే ఇవన్నీ ప్రాబ్లం తప్పదు. మీరు అనుకోవచ్చు మళ్ళీ ఇంత కష్టపడుతూ ఎందుకు జాబ్ చేయడం ప్రొఫెషనల్ లైఫ్ది అని. అది ప్రొఫెషనల్ కదా, నాకు ఇష్టం అనమాట జాబ్ చేయడము. అంటే నాకు చాలా ఇష్టం జాబ్ చేయడం అంటే. నాది అకౌంట్స్ బ్యాక్గ్రౌండ్. నాకు అకౌంట్స్ అంటే చాలా ఇష్టంతో జాబ్ తెచ్చుకున్నాను, ఇష్టంతో జాబ్ చేస్తున్నాను, కంటిన్యూ చేద్దాము అనే నేను స్టెప్ తీసుకున్నాను అనమాట. అంటే మేనేజ్ చేయగలుగుతా అని నాకు కేపబిలిటీ ఉండే అట్లా మేనేజ్ చేస్తున్నాను. నాకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే నాది హైబ్రిడ్ కాబట్టి ఐ కెన్ మేనేజ్. హైబ్రిడ్ లేకపోయి ఉంటే చెప్పలేము, మేనేజ్ చేస్తుండేనో చేయకపోతుండేనో. కానీ ఇప్పుడు హైబ్రిడ్ కాబట్టి మేనేజబుల్ థింగ్స్ అవుతున్నాయి. దట్టు జనరల్ షిఫ్ట్ అని కూడా మేనేజబుల్ అవుతున్నాయి. నేను ఫస్ట్ చెప్తున్నాను కదా, ఫస్ట్ టైం షెడ్యూల్ చేసుకుంటా అనమాట. ముందు రోజే నేను ప్రిపేర్ అయి ఉంటా అనమాట. రేపు ఇది చేసేయాలి, కుకింగ్ చేసేయాలి, బేబీకి ఈ టైంకి వేకప్ అవుతుంది కదా, నేను దానికన్నా ఒక 10 to 15 minutes ముందు నేను ఇంకా తొందరగా వేకప్ అవ్వాలి. ఇంకేమనుకుంటా అంటే ఇమీడియట్గా వేకప్ అవ్వాలి. తర్వాత నాకు సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసుకోవాలి. కుకింగ్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ అండ్ నేను ఆఫీస్కి వెళ్ళాల్సినవి ఉంటాయి కదా, బ్యాగ్స్ అన్నీ ఉన్నాయా లేవని చెక్ చేసుకోవాలి. అండ్ మా హస్బెండ్కి సంబంధించిన థింగ్స్ ఇవన్నీ సెట్ చేస్తాను అనమాట. అకార్డింగ్ టు దట్ టైం షెడ్యూల్ బట్టి నేను సెట్ చేసుకుంటా. నాకు ఇప్పుడే కాదు టైం షెడ్యూల్ హ్యాబిట్ ఉండేది, నాకు చైల్డ్హుడ్ నుంచి అలవాటే అనమాట టైం షెడ్యూల్ హ్యాబిట్. అది నాకు ఇప్పుడు ప్లస్ పాయింట్ అయ్యింది. ఎందుకు ప్లస్ పాయింట్ అయింది అంటే నేను బిఫోరే అనుకున్నాను అనమాట. అంటే ఎవరికైనా గర్ల్స్కి కామన్ కదా, మ్యారేజ్, కిడ్, రెస్పాన్సిబిలిటీస్, ఇది ఎవరికైనా కామన్ కదా. సో నేను ముందే డిసైడ్ అయ్యాను అనమాట. అంటే చైల్డ్హుడ్ అంటే ఎప్పుడో చిన్నప్పటి నుంచి అనుకోకండి. మనం డిగ్రీ అట్లా ఏజ్కి వచ్చినప్పుడే మనకి అర్థమవుతుంది కదా. జాబ్ ఫస్ట్, ఎడ్యుకేషన్ అయిపోగానే జాబ్ అయిపోగానే మ్యారేజ్ అయిపోగానే కిడ్స్. ఇది అనేది ఒక రొటీన్, ఇది అనేది ఒక జనరల్ అంటే అవుతుంది అని ఎవరికైనా తెలుస్తుంది కదా. సో నేను అట్లా డిసైడ్ అయి ఉండే. నేను ఏమనుకున్నాను అంటే మ్యారేజ్ తర్వాత ఫస్ట్ జాబ్ కంటిన్యూ చేయొద్దు, స్టాప్ చేయాలి అని అనుకున్నాను. మళ్ళీ ఏమనిపించింది మనం ఇంత చదువుకొని ఇంత చేసి జాబ్ చేయకపోతే ఎట్లా అని జాబ్ కంటిన్యూ చేశాను మ్యారేజ్ తర్వాత. మళ్ళీ కన్సీవ్ అని తెలిసింది కదా, అప్పుడు ఏమనుకున్నానంటే సరే ఇప్పుడైనా బ్రేక్ తీసుకుందాము, ఇప్పుడైనా జాబ్ చూసుకుందాము అని అనుకున్నాను. బ్యాక్గ్రౌండ్ నుంచి చూస్తున్నారు కదా, మా బేబీ ఆడుకుంటుంది అనమాట. మీరు దాన్ని ఇగ్నోర్ చేసేయండి, తను ఆడుకుంటుందని నేను వీడియో తీసుకుంటున్నాను. ఇంకొకటి ఇట్లా అనిపిస్తుంది అనమాట సమ్ టైమ్స్, అబ్బా ఏంటి కన్సీవ్ అయ్యాను, ఇప్పుడు బేబీ ఇంపార్టెంట్, జాబ్ మానేద్దామా అని అనుకున్నాను ఒక సర్టెన్ ఆఫ్ టైంలో. మళ్ళీ అనిపించింది
మనం హెల్తీగా ఉంటే ఆబ్వియస్లీ బేబీ హెల్తీగా ఉన్నట్టే కదా. మనం డాక్టర్ దగ్గరికి ఎలా అయినా వెళ్తాము, వెళ్తాము, చెకప్ చేయించుకుంటాము. డాక్టర్స్ ఎవ్రీ మంత్ చెకప్ చేయించుకుంటాం కదా. ఎవ్రీ మంత్లో బేబీ ఓకే, బేబీ హెల్తీగా ఉందని మనకి చెప్తారు కదా. అప్పుడు నాకు ఏమనిపించింది, డాక్టర్స్ ఎట్లయినా బేబీ హెల్తీ అనే చెప్పిండ్రు, సో నేను ఎందుకు వెళ్ళొద్దు అని అప్పుడు అనుకొని ఇక అలానే కంటిన్యూ చేశాను. నేను అరౌండ్ 8 months దాకా చేసిన తర్వాత మళ్ళీ అనిపించింది సడన్గా పుట్టిన తర్వాత గ్యాప్ తీసుకొని బేబీ ఒక 3 years 4 years వచ్చాక స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాను. మళ్ళీ సడన్గా ఏమనిపించింది, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ బయట ఎలా ఉన్నాయి, లే ఆఫ్స్ ఉన్నాయి. అండ్ నాకు మేము ప్రజెంట్ చేసిన ఆఫీస్ ఇంటికి నియర్ బై అనమాట. అండ్ మా ఇన్లాస్ కానీ మా మదర్ కానీ బేబీని టేక్ కేర్ చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ నేను ఇవి బ్యాలెన్స్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఇవే అనమాట. సో నేను వేరే జాబ్స్ కావాలనుకుంటే మళ్ళీ నేను హైటెక్ సిటీ సైడ్ వెళ్ళాలి. హైటెక్ సిటీ సైడ్ వెళ్తే చిన్న బేబీ, మళ్ళీ హైటెక్ సిటీ అంటే నాకు అరౌండ్ 2 hours జర్నీ పడుతుంది, అంటే అప్ అండ్ డౌన్ 4 hours అనుకోండి. ఇంత జర్నీలో అంత దూరం వెళ్ళాలా అని డిసైడ్ అయ్యి మళ్ళీ అనిపించింది, నో, నాకు ఈ జాబ్ ఇంపార్టెంట్, ఇదే జాబ్ చేయాలి. బేబీ 3 years 4 years వచ్చాక ఇదే జాబ్ చేయాలి. అండ్ బయట సిచ్యువేషన్ కూడా బాగాలేదు, బయట సిచ్యువేషన్ లే ఆఫ్స్ అవుతున్నాయి. ఇప్పుడు నేను 3 years 4 years గ్యాప్ తీసుకున్నాను అనుకోండి. నువ్వు 3 years ఏం చేసావు, 4 years ఏం చేసావు, తర్వాత మళ్ళీ అప్పుడు ఏముంటుందో తెలియదు, ఎట్లుంటుందో తెలియదు సిచ్యువేషన్స్. మనము ప్రజెంట్ గురించే మనకి ఎట్లుంటుంది ఏంటి అనేది తెలియదు, ఇంకా ఫ్యూచర్ గురించి మనం ప్రజెంటే డిసైడ్ చేయలేము కదా. సో ఇవన్నీ నేను అనుకున్నాను సర్టెన్ ఆఫ్ టైంలో. అనుకున్న తర్వాత బేబీ పుట్టింది, నాకు 6 months మ్యాట్ లీవ్ అయిపోయింది. నేను మళ్ళీ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఒక 1 month చాలా ట్రబుల్ అయింది, చాలా అంటే చాలా ట్రబుల్ అయిందంటే మార్నింగ్ లేవడము, కుకింగ్ చేసుకోవడము, బేబీని చూసుకోవడము, అంటే నాకు ఇవన్నీ మేనేజ్ చేస్తే నీకు స్ట్రెస్ అయ్యింది. అంటే ఇన్ని డేస్ 6 months మ్యాట్ లీవ్లో నేను కంప్లీట్ బెడ్ రెస్ట్ లాగా తీసుకొని ఎంజాయ్ చేశాను కదా. ఇప్పుడు సడన్గా ఇన్ని థింగ్స్ నా హెడేక్ మీద ఉన్నాయి. నేను ఎట్లా అంటే నాకు ఫుల్ ఫీవర్ కూడా వచ్చేసింది అనమాట. 1 month చాలా ఏడ్చాను కూడా నేను, అంటే ఎట్లా ఏంటి నా వల్ల అవ్వట్లేదు, నేను ఏదైనా ఒక డిసిషన్ తీసుకుందాం, అటు బేబీని చూసుకోవడమా లేకపోతే ఇటు జాబా అని అనుకున్నాను. మళ్ళీ అనిపించింది, ఓకే ఇంకొక 1 month ట్రై చేద్దాం. 1 month వరకైనా రిస్క్ అవుతుంది, కానీ ఇంకొక ట్రై చేస్తేనే కదా తెలిసేది. 1 month నాకు రిస్క్ అనిపించింది. తర్వాత మంత్ నుంచి ఓకే ఈజీగా ఉంది, మేనేజబుల్. మా అంటే సమ్ టైమ్స్ బేబీ చాలా ఇరిటేట్ చేస్తుంది, ఆ ఇరిటేట్ చేసేటప్పుడు కోపం వచ్చేస్తుంది, ఇక మనం ఏం చేయలేము. కానీ ఇక అలా సాగిపోతుంది. ఇట్లా నేను నాది ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ది మేనేజ్ చేస్తున్నాను. అంటే నాకు బయట సిచ్యువేషన్ కూడా చాలా భయం వేసింది అనమాట. లే ఆఫ్స్ అవుతున్నాయి బెంచ్ మీద. అండ్ ఇవన్నీ ఇంకొకటి, నేను ఏమైనా జాబ్స్ కావాలంటే మళ్ళీ నాకు 2 hours ఆఫ్ జర్నీ, అంటే కంప్లీట్ 4 hours, మనకి షిఫ్ట్ ఉండేది 9 hours, అంటే నేను బేబీని వదిలి ఆల్మోస్ట్ 14 hours 15 hours ఉండాలా అని నాకు ఈ క్వశ్చన్ రేజ్ అయ్యింది. సో డిసైడ్ అయ్యా, బేబీ 3 years 4 years వచ్చే వరకు నేను ప్రజెంట్ కంపెనీలోనే వర్క్ చేయాలి, వేరే కంపెనీస్ నేను షిఫ్ట్ అవ్వను, నాకు ఆ థింగ్ కూడా లేదు అని డిసైడ్ అయ్యారనమాట. ప్రజెంట్ కంపెనీ నేమ్ ఏంటి, నేను చేస్తుంది వర్క్ ఏంటి, అవన్నీ తెలుసుకోవాలి అని అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో మీరు అడిగితే నేను దీని గురించి ఒక వీడియో సపరేట్గా చేస్తానన్నమాట. అండ్ ఇంకొకటి ఏం చెప్పాలని అనుకుంటున్నానంటే, చాలా స్ట్రెస్ఫుల్గా కూడా ఉంటుంది అన్నీ, కానీ మనము హ్యాపీనెస్ తోటి అన్నిటినీ మనకు ఉండే కేపబిలిటీ తోటి వీ కెన్ డూ ఇట్ అని అనుకుంటే వీ కెన్ డూ ఇట్ అనమాట. హోప్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. అండ్ చాలామంది వీడియో చూస్తున్నారు బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు అండ్ లైక్ చేయట్లేదు. ప్లీజ్ గైస్, ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ ఇఫ్ యూ లైక్ దిస్.